హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడేస్ రెసిపీ కాకరకాయ కర్రీ. ఈ కర్రీని ఒకసారి ఇలా తయారు చేసి చూడండి. అస్సలు చేదు లేకుండా వస్తుంది. ఎవరైనా ఈజీగా తినగలరు. ఈ కర్రీ చేయడానికి 400 గ్రామ్స్ దాకా కాకరకాయ తీసుకున్నాను నేను. తర్వాత వాష్ చేసుకొని ఇలా రౌండ్ షేప్లో చక్రాల్లాగా కట్ చేసుకున్నాను. మధ్యలో గింజలను తీసేసాను. మీకు కావాలంటే అలాగే ఉంచుకోవచ్చు. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోనికి ఒక స్పూను సాల్ట్, ఒక స్పూను పసుపు వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అందులో ఉండే చేదు కాస్త తగ్గుతుంది కాబట్టి ఇలా తయారు చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక స్పూను ఉద్దిపప్పు, ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూను మెంతులు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మిరియాలు, తర్వాత 3 నుండి 4 దాకా ఎండుమిరపకాయలు, తర్వాత 10 గార్లిక్, తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ దాకా పల్లీలు తీసుకొని బాగా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడైతే గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు పక్కన పెట్టుకొని కొద్దిసేపు ఆరబెట్టి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న కాకరకాయల పీసులు తీసుకొని తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా పీసెస్ని తీసుకొని ఇలా పిండుకోవాలి. ఇలా పిండినప్పుడు అందులో ఉన్న చేదు అనేది వాటర్ లాగా బయటకు వచ్చేస్తుంది. మరీ ఎక్కువ చేదు తినాలి అనిపించే వాళ్ళు ఎక్కువగా పిండకుండా అలాగే ఉంచేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే లైట్గానే పిండుకొని వాటర్ని తీసేస్తున్నాను. ఈ విధంగా పిండిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి 3 నుండి 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. పక్కన పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని ఆయిల్లో వేసి బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ డ్రైగా ఫ్రై చేయకుండా లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. పక్కన పెట్టుకోవాలి తీసి. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, 2 నుండి 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి అలా చిటపటలాడేదాకా వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా దంచుకున్న వెల్లుల్లి, తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 2 పండిన టమాటాలు కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. టమాటో మెత్తగా అయ్యే వరకు 2 నుండి 3 నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న మిక్సీ చేసి మసాలాని యాడ్ చేసుకోవాలి. దానితో పాటుగా 1 స్పూన్ దాకా కారం పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దానితో పాటుగా 1 నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకున్న రసాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నీళ్ళు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా లైట్గానే యాడ్ చేసుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత కుక్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.